హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు మినప గారెలు, కోడి కూర, ఘీ రైస్ చేసి చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ పెట్టండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కోడి కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికి కావలసిన పదార్థం: కొత్తిమీర, టమాటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ధనియాలు, కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఒక 2 ఆనియన్స్, ఒక జింజర్ గార్లిక్ పేస్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం రండి. ఒక ప్యాన్ పెట్టుకోండి. కొంచెం సేపు నీళ్లు కొద్దిగా కూడా నెమ్ము లేకుండా కొంచెం సేపు అలాగే స్టవ్ మీద పెట్టండి. ఆ తర్వాతే ఆయిల్ వేయండి. కొంచెం నెయ్యి కూడా వేయండి. ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేయండి. టేస్ట్ కమ్మగా ఉంటుంది. నూనె కాగిన తర్వాత నెయ్యి 2 కలిపి కొంచెంసేపు అలాగే స్టవ్ మీద పెట్టండి. పెట్టిన తర్వాత మన స్పైసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోండి. ముందుగా ఇప్పుడు దాంట్లోకి నూనె కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇప్పుడు అందులోకి కొంచెము జీలకర్ర, సోంపు వేయండి. అది కొంచెం సేపు చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేయండి. చెక్క, కొంచెం మొగ్గ, యాలకులు, అనాస పువ్వు, కొంచెం జాపత్రి, అవి కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ అందులో వేయండి. కొంచెం బాగా ఒక 2 ఆనియన్స్, పెద్ద పెద్ద ఆనియన్స్ 2 కట్ చేసి అందులో వేయండి. ఇప్పుడు అవి కూడా ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేయండి. అవి కూడా రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేయండి. కలుపుతూ ఉండండి. కొంచెం కొత్తిమీర కూడా అందులో ఇప్పుడే యాడ్ చేయండి. ఒక 2 పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసి అందులో 2 వేయండి. ఇప్పుడు 2 టమాటాలు వేయండి. అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అలాగే బాగా మెత్తగా స్మాష్ అయిపోవాలి టమాటాలు, ఆనియన్స్. ఇప్పుడు మనం కడిగి పెట్టుకొని అంతా కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు, పసుపు, కారము, ఆ చికెన్ అందులో వేసి కలపండి. వాటర్ వేయకుండా కొంచెంసేపు అలాగే కలపండి. కొంచెం సిమ్లో పెట్టండి. అడుగు మాడకుండా అలాగే కలుపుతూ ఉండండి. కొంచెంసేపు మసాలా అంతా ముక్కలకి పట్టే వరకు బాగా కలపండి. ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి తీసి మిక్సీ పట్టి పెట్టుకొని అందులో పాలు తీసి పెట్టుకోండి. పచ్చి కొబ్బరి పాలు. కొంచెం ఇందులో ధనియాల పొడి, కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్న చెక్క, మొగ్గ, యాలకుల పొడి అందులో వేయండి. ఇప్పుడు బాగా కలపండి. ఇప్పుడు
కొబ్బరి పాలు అందులో కలపండి. ఇప్పుడు వాటర్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా అందులో యాడ్ చేయండి. కొంచెం గ్రేవీ కావాలి కదా, అందుకోసం కొంచెం వాటర్ కూడా అందులో యాడ్ చేయండి. ఉప్పు కొంచెం వేసుకోండి. టేస్ట్ చూడండి ఒకసారి, ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, వాటర్ సరిపోకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు. ఇప్పుడు చివర కొంచెము నెయ్యి వేయండి అందులో. ఇప్పుడు చికెన్ కూర రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు మీకు రుచికరమైన గారెలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక 5 గంటలు మినపప్పు నానాల, బాగా నానబెట్టాల. బాగా 2 సార్లు వాష్ చేసి నానబెట్టండి. గ్రైండర్ వేసి పెట్టుకోండి. ఇప్పుడుకి అందులోకి ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకొని, 2 ఆనియన్స్, కొంచెం 2 పచ్చిమిరపకాయలు, అవి కూడా బాగా సన్నగా తరిగి వేసుకోండి. కొంచెం జీలకర్ర, అందులోకి కొంచెము వంట సోడా, ఒక రవ్వ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కొంచెం వేసుకొని బాగా కలపండి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా అందులో వేసుకోండి. ఇప్పుడు కొంచెంసేపు అంతా కలిపి పెట్టండి. గ్రైండ్ చేసిన తర్వాత కూడా 1/2 అవర్ అలాగే వదిలేయండి. అప్పుడే గారెలు బాగా క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెంసేపు బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని అందులో గారెలు వేసుకోండి. మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఒక మీడియం సైజులో వేసుకోండి. కోడి కూరలకి గారెల కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది. కొంచెంసేపు గ్రైండ్ చేసిన తర్వాత 1 అవర్ అలాగే పెట్టేసేయండి. అప్పుడే బాగా ఊరుతుంది మినపప్పు, అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చూడండి గారెలు ఎలా వచ్చాయో, మీరు కూడా అలాగే చేయండి ఇంట్లో. ఇప్పుడు ఘీ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బియ్యము నానబెట్టుకోండి. ఒక 4 సార్లు వాష్ చేసి కొంచెం నీళ్లు వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని అందులోకి ఆయిల్ వేయండి. కొంచెం ఘీ ఎక్కువ వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ముందుగా ఘీ వేసుకోండి, ఒక 4 స్పూన్లు వేసుకోండి. కొంచెము ఆయిల్ కూడా వేసుకోండి. అవి కొంచెంసేపు బాగా కాగాల. కాగిన నెయ్యి కాగిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అందులో వేయండి. ఇందులో 2 యాలకులు, ఒక చెక్క, 2 మొగ్గలు, కొంచెం ఒక అనాస పువ్వు యాడ్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అవి బాగా కలపండి. రా స్మెల్ పోయే వరకు బాగా కలపండి. ఈ రైస్లో టమాటాలు వేసుకోకూడదు. టమాటాలు వేసుకుంటే ఆ టమాటా రైస్ లాగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెము కొత్తిమీర, పుదీనా వేయండి. అవి కూడా బాగా కలపండి. కొంచెం సాల్ట్ వేసుకోండి అందులోనే.
సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడే మాడకుండా ఉంటుంది. కొంచెం పెరుగు యాడ్ చేయండి, అందులో పెరుగు వేసి అది కూడా కలపండి, బాగా కలపండి. పెరుగు వేసేటప్పుడు కొంచెం మంట సిమ్లో పెట్టుకొని వేయండి, అవి కూడా బాగా కలపండి. ఒక 5 నిమిషాలు బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పెరుగు అంతా కలిపి కొంచెంసేపు కలపండి. వాటర్, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేయండి. అవి నీళ్లు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యము అందులో వేయండి. బాగా కలపండి. బియ్యం వేసిన తర్వాత బాగా కలపండి. ఒక లెమన్ అందులో పిండండి, అన్నం పొడి పొడిగా బాగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు సిమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు చివరగా మనం కొంచెము డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఫ్రై చేసి అందులో వేయండి. కాజు, బాదము 2 ఫ్రై చేసి అందులో వేయండి. చివరిగా లాస్ట్లో కొత్తిమీర కొంచెం జల్లండి. ఇప్పుడు ఘీ రైస్ రెడీ అయిపోయింది. చూశారు కదా, గారెలు, కోడి కూర, ఘీ రైసు మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.